మాత, మనం ఇంక నామకరణ కార్యక్రమం ఆరంభం చేయవచ్చా? మా పుత్రుడిగా పేరు పొందుతాడు. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. బాలుడి కుండల్ని చూపించండి. కుండలి ఈ బాలుడు ఏదో విధంగా ఒక్కసారి నా చేతికి చిక్కాడంటే చాలు, నా ప్రాణాలకి ప్రమాదం తొలగిపోయినట్లే. బాలకుడికి నచ్చిన పేరే పెడతారు. స్థాయిగా నిలిచిపోయేలా ఉండాలి. ఎక్కడ మహోత్సవం ఇంకెప్పుడు చేస్తున్నారో వారిని. బాలుడి పేరులో మొదటి అక్షరం ఏదో అవగతమైంది. ఆ అక్షరాన్ని బ్రహ్మదేవుడు సరస్వతీమాతకు చెప్తారు. మా పుత్రుడి పేరులోని మొదటి అక్షరం గా. గాతో మొదలవుతుంది. చాలా అదృష్టం. గాతో మొదలవుతుంది. చాలా అద్భుతం. ఇప్పుడు ఆదిదేవుడు మా పుత్రుడికి గాతో మొదలయ్యే పేరుని మనందరికీ చెప్తారు. గజాననుడు. 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 గజానన, నువ్వు గజాననుడివి పుత్రా. గజాననుడా
బాలక తమాయుష్మాన్ వర్చస్వి తేజస్వి శ్రీమాన్ భూయా. మీరందరూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి బాలుడి పేరును ప్రకటించండి. తద్వారా అందరికీ మహాదేవుడు పార్వతీదేవుల పుత్రుడు యొక్క పేరు గుర్తుకొస్తుంది. మీ అందరికీ నా ప్రణామాలు. దేవతలారా, కార్యక్రమం పరిసమాప్తమైపోయింది. మనమందరం ఇక బయలుదేరడం మంచిది. ఇంకెంతసేపున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఈ బాలుణ్ణి నేనిక్కడే అంతం చేయగలను. ఏదో విధంగా తనొక్కడినే ఎలాగైనా పట్టుకోవాలి. ఈ సంతోషకరమైన సమయంలో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరికీ నేను స్వయంగా నోరు తీపి చేస్తాను. అంటే ఆగక తప్పదన్నమాటేగా. లడ్డు చాలా మంచి పేరు పెట్టారు. చక్కటి పేరు పెట్టారు. బాలుడు చాలా బాగుంది పేరు. గొప్ప పేరు. చాలా బాగుంది పేరు. ఎంత బాగుంది పేరు. ఆకలి ఎక్కువయ్యి నా కడుపులోని పేగులు ఆకలి కేకలేస్తున్నాయి. నాకు ఆహారం కావాలి మాత. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎంతో రుచికరమైన ఫలాలున్నాయిగా. వీటిని తింటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాలుడు ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నాడు. ఇప్పుడు వీటి పని పడతాను. అరే, ఇది ఎవరి నీడ? పార్వతీదేవి, ఈ ఆనందోత్సాహాలలో మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. గజాననుడికి నామకరణం సందర్భంగా మా నోరు కూడా తీపి చేయండి. నేను త్వరగా వెళ్దామనుకుంటున్నాను. ఈ విషయం సచీదేవికి అర్థం కావటం లేదు. ఈయనెవరు? ముఖం చూస్తే చాలా సౌమ్యంగా ఉంది, కానీ కళ్ళు మాత్రం అగ్నిగోళంలా ఉన్నాయి. ఇదెందుకో విచిత్రంగా ఉంది. విచిత్ర గజముఖ బాలుడు. తను నన్నెక్కడ అడ్డుకోగలడు? మహాదేవుడు పార్వతీ మాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. మీరు కేవలం ఒక బాలుడిని చూసి భయపడి చేతులు ముడుచుకోవడమా? వృద్ధ నారి సింహిక మాటల్లో ఏమాత్రం తప్పులేదు. నేను తన గురించి అకారణంగా భయపడ్డాను. తనకిప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. ఒక్కసారి ఈ బాలుడు నా చేతికి దొరికితే చాలు, నా ప్రాణాలకింక ఏ భయము ఉండబోదు. తమరెవరు? తమరిని చూస్తుంటే నన్ను చూడగానే మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తోంది.
నీ పాలిటి మృత్యువు నేను. ఈ విషయం నీకు త్వరలోనే తెలిసి వస్తుంది. అంతకుముందు నేను నిన్నిక్కడి నుండి తప్పించే మార్గం వెతకాలి. ఎవరై ఉంటారీనా? సరైన ఉపాయం లభించింది. దానితో ఈ బాలుడి దృష్టిని తప్పిస్తాను. ఓ, తమరి దృష్టి కూడా ఈ ఫలాల మీదే ఉందా? మీరే చూడండి ఎన్ని మధురమైన ఫలాలు ఉన్నాయో. ఏది తినాలో తేల్చుకోవడం కష్టంగా ఉంది. నా మనసులో ఏది తినాలనే ఆలోచనే నన్ను తినేస్తుంది. ఇప్పుడు ఇది తినాలా లేక ఎర్ర పండా? ఏది తినాలో నిర్ణయించుకోక తప్పదు. నేనెప్పుడో నిర్ణయించుకున్నాను మూర్ఖ బాలక. నీకు నిర్ణయించుకునే అవకాశం ఇవ్వను నేను. నా ఆదేశాలను పాటించాల్సిందే. ఈ పచ్చ పండ్లను తీసుకోవాల్సిందే. పచ్చ పండ్లు. ఏమిటి, నా జీవితానికే విఘ్నంగా మారతావా? లేదు బాలక, విఘ్నం నాకు కాదు నీకు. నా చేతుల్లోనే నీకు మరణం తప్పదు. తీసుకో, ఆ పచ్చ పండ్లు తీసుకో. నేను చెప్పినట్లు నడుచుకో. తీసుకో. దేవి పార్వతి, ఎవరది? ఎవరిదా స్వరం? దేవి సంజని, శనిదేవుడు. శనిదేవుడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎలా కలిగింది? అక్కడే ఆగండి. ఎవరికీ లోపలికి ప్రవేశించే అనుమతి లేదు. నాకు నా పుత్రుడు మళ్ళీ కావాలి. ఈ శిరస్సు నా త్రిశూల ప్రయోగంతో భస్మమైంది. అలా నా త్రిశూలంతో భస్మమయ్యాక ఎవరూ పునర్జీవితం పొందలేరు. ఇంకా సంకోచిస్తున్నావెందుకు బాలక? నువ్వు నేను చెప్పిన ఫలాన్ని తీసుకోక తప్పదు. తీసుకో ఆకుపచ్చని పండ్లు, తీసుకో. ఇంకేం భయం లేదు. ఈ బాలుడు నాకు పూర్తిగా వశమయ్యాడు. తనని నేనే మృత్యు ముఖంలోకి తీసుకువెళ్ళగలను. నాకు చెప్పనే లేదు. తమరు ఎవరనేది? తను నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే తన మనసు నా నియంత్రణలోకి రాలేదు. ఇప్పుడు చెప్పండి, తమరు నా నామకరణంలో పాల్గొనడానికి వచ్చారు కదూ? చెప్పండి. తమరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇదిగోండి, నేను నా పండు తీసుకున్నాను. కానీ ఏం లాభం చెప్పండి? మా అమ్మగారు అనుమతి ఇచ్చేంత వరకు దీన్ని నేను ఎలా తినగలను? తనని వశపరుచుకోవాలనుకునే ముందు తన శక్తిని తక్కువ అంచనా వేసి తప్పు చేశానా? తనపైన సమ్మోహక శక్తి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు.